మీ దగ్గర క్రెడిట్ కార్డ్ ఉంది ఆర్ క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి, కానీ మీలో ఎంతమంది ఆ క్రెడిట్ కార్డ్ని ఫుల్ ఫ్లెడ్జ్గా యూజ్ చేస్తున్నారు? ఇండియాలో చాలా మందికి తెలియని, అసలు 99% మెంబర్స్కి తెలియని కొన్ని హిడెన్ హ్యాక్స్ ఈ వీడియోలో మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అనమాట. ఈ వీడియో అయితే మీరు లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను చెప్పబోయే ఈ హిడెన్ హ్యాక్స్ కనుక మీరు యూజ్ చేశారనుకోండి, మీకు వచ్చే క్యాష్ బ్యాక్ అయితే పెరుగుతుంది అండ్ దాంతోపాటు రివార్డ్స్ వస్తాయి, రివార్డ్స్ పెరుగుతాయి. దాంతోపాటుగా మీకు కన్వీనియన్స్కి తగ్గట్టుగా మీరు మీ బిల్ డేట్ని అయితే మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలాంటి చాలా యూస్ఫుల్ అయ్యే హిడెన్ హ్యాక్స్ అయితే మీకు ఈ రోజు ఈ వీడియో తీసుకొచ్చారనమాట. ఈ వీడియో అయితే మీరు లాస్ట్ లో చూసారని అయితే అనుకుంటున్నాను. ఈ వీడియో చూసే ఏ పాయింట్ ఆఫ్ వ్యూ అయినా సరే మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం, ఒకవేళ నచ్చితేనే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్, అలాగే సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోవడం అయితే అసలుకి మర్చిపోకండి ఫ్రెండ్స్. ఒక లేట్ చేయకూడదు, మనం వీడియో స్టార్ట్ చేసేద్దాం. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు క్రియేట్ క్రాఫ్ట్ ప్రో. ఫస్ట్ హ్యాక్ కనుక చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, స్టేట్మెంట్ డేట్ ట్రిక్. మనలో చాలా మంది ఏమనుకుంటారంటే, ఎప్పుడైతే మనం క్రెడిట్ కార్డ్ తీసుకుంటామో అందులో మనకు ఒక స్టేట్మెంట్ డేట్ అయితే వస్తుంది. ఆ స్టేట్మెంట్ డేట్ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే మనకు స్టేట్మెంట్ జనరేట్ అవుతుంది. ఇచ్చిన డేట్ వరకు మాత్రమే మనం పేమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ స్టేట్మెంట్ డేట్ వచ్చరికి ఎవ్రీ మంత్ 21st ఉంది. 21st నుంచి మీ పేమెంట్ డేట్ వచ్చరికి 7th or 8th అయితే ఉందనుకోండి, అందరూ ఏమనుకుంటారంటే 21st బిల్ జనరేట్ అవుతుంది అండ్ మన 7th or 8th లోపల మనం కట్టేసుకోవాలనుకుంటాం. కానీ అలా కాదు, మీ కన్వీనియంట్ ప్రకారంగా మీరు మీ డేట్ అయితే మీరు చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో అది వచ్చరికి బ్యాంక్ టు బ్యాంక్ మనకైతే వేరీ అయితే అవుతుంటుంది. సో దానికోసరికి ఏం లేదు ఫ్రెండ్స్, క్రెడిట్ కార్డ్ కస్టమర్ సర్వీస్ నెంబర్ ఉంటుంది కదా, సో వాళ్ళ కనుక మీరు కాల్ చేశారనుకోండి, వాళ్ళు మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే చూపిస్తారనమాట. మీరు ఎలా చేంజ్ చేసుకోవచ్చు అనేది అయితే, లేదంటే వాళ్ళకి చెప్పినా సరే వాళ్ళు చేంజ్ చేస్తారనమాట. ఒకవేళ మీరు అఫీషియల్ మనకి క్రెడిట్ కార్డ్ యాప్స్ ఉంటాయి కదా, సో దాంట్లో కూడా మీరు చేంజ్ చేసుకోవాలన్నా సరే మీరు చేంజెస్ అనేది చేసేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఒకసారి నేను జస్ట్ ఒక ఐసిఐసిఐ దాంట్లో అయితే చూపిస్తున్నా. మీకు మీ క్రెడిట్ కార్డ్ బట్టి మీ క్రెడిట్ కార్డ్ ఎలా చేంజ్ చేసుకోవాలి అనేది అయితే మీరు ఒకవేళ తెలిస్తే మాత్రం మీరు చేంజెస్ అనేది చేసేసుకోండి. యాప్లో మీకు తెలిస్తే మాత్రం మీ దగ్గర ఎప్పుడైతే మనీ ఉంటే దాన్ని బట్టి అయితే మీరు మీ బిల్ డేట్ అయితే చేంజ్ చేసేసుకోవచ్చు. ఈ ఫీచర్ మీలో ఎంతమంది తెలుసు? తెలిసిన వాళ్ళైతే ఓకే, వెల్ అండ్ గుడ్. ఒకవేళ మీకు తెలియలేదంటే మాత్రం ఇక్కడ లైక్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. ఒకవేళ మీరు చేంజ్ చేసుకోవడం మీకు తెలియలేదంటే మాత్రం ఖచ్చితంగా మీరు మీ బ్యాంక్ నేమ్ అయితే కింద కామెంట్ చేయండి. దాని తగ్గట్టుగా అయితే నేను ప్రాసెస్ అయితే స్టెప్ బై స్టెప్ డీటెయిల్ గా అయితే రాసి మీకు నేను కామెంట్ అయితే చేస్తాను అనమాట. అండ్ సెకండ్ హ్యాక్ కనుక చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, హిడెన్ క్యాష్ బ్యాక్ కేటగిరీ. మనలో చాలా మంది ఏం చేస్తారంటే, యూటిలిటీ బిల్ పేమెంట్స్ కానివ్వండి, ఇన్సూరెన్స్ కానివ్వండి, గవర్నమెంట్ కట్టాల్సిన ఏమైనా పేమెంట్స్ ఉంటాయి కదా, అవన్నీ వచ్చేసరికి డైరెక్ట్ గా మనకి క్రెడిట్ కార్డ్ తో అయితే పేమెంట్ చేసేస్తుంటారు అనమాట. ఇలా కనుక మీరు పేమెంట్ చేశారనుకోండి, కొన్ని బ్యాంక్స్ ఏం చేస్తారంటే మనకి చార్జెస్ అనేది వేస్తూ ఉంటాయి అనమాట. యూటిలిటీకి కూడా ఇంత లిమిట్ అనేది ఉంటుంది. దాని తర్వాత కనుక మీరు ఏదైనా ఎక్స్ట్రా పేమెంట్స్ చేశారనుకోండి, దాని కూడా మీకు చార్జెస్ అయితే పడే ఛాన్స్ ఉంటుంది. కొన్ని గవర్నమెంట్ వెబ్సైట్స్ లో కనుక మీరు పేమెంట్ చేశారనుకోండి, వాటికి కూడా మనకి ఏంటంటే అప్పుడప్పుడు చార్జెస్ అనేది పడుతూ ఉంటాయి అనమాట. కొన్ని బ్యాంక్స్ వచ్చేసరికి, అన్ని అని కాదు, కొన్ని బ్యాంక్స్ అయితే పడుతూ ఉంటాయి అనమాట. ఇలా కాకుండా మీకు డైరెక్ట్ మీరు పేమెంట్ చేసే ఎటువంటి పేమెంట్ కైనా సరే, అది రీఛార్జ్ కానివ్వండి, ఏదైనా సరే మీకు రివార్డ్స్ రావాలనుకుంటే మీరు సింపుల్ గా మీరు ఒకవేళ ఇంత స్పెండ్ చేస్తే మీకు రివార్డ్స్ అని వస్తుంది కదా, సో దానికి ఏం చేస్తారంటే మీరు డైరెక్ట్ అమెజాన్ పే నుంచి అయితే పేమెంట్ చేసుకోండి. అమెజాన్ పే త్రూ పేమెంట్ చేశారనుకోండి, అక్కడ ఒకసారి మీరు క్రెడిట్ కార్డ్ యూస్ చేసుకుని కూడా ఎటువంటి చార్జెస్ లేకుండా మీ యూటిలిటీ పేమెంట్స్ అయితే పేమెంట్ చేసేసుకోవచ్చు. లేదు ఏదైనా లిమిట్ రీచ్ అవ్వాలి, దాన్ని మీకు ఒక కరెంట్ బిల్ వచ్చేసరికి మీకు thousands లో వస్తుంది అనుకోండి, దానికి ఏం చేస్తారంటే ఆ కార్డ్ యూస్ చేసుకొని అమెజాన్ పే కనుక మీకు పేమెంట్ సర్వీస్ ఉందనుకోండి, ఎలక్ట్రిసిటీ బిల్ కానీ మొబైల్ రీఛార్జ్ కానీ ఏదైనా ఉందనుకోండి, దానికి ఏం చేస్తారంటే డైరెక్ట్ మీరు ఒక గిఫ్ట్ వోచర్ అనేది కొనుక్కోండి. అమెజాన్ వెబ్సైట్ ఆ యాప్ లాగానే మనకి అమెజాన్ గిఫ్ట్ కార్డ్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయి అనమాట. ఆ గిఫ్ట్ కార్డ్స్ పర్చేస్ చేసుకొని అమెజాన్ లా కనుక యాడ్ చేసుకున్నారు అనుకోండి, త్రూ ఆ గిఫ్ట్ కార్డ్ ద్వారా ఏంటంటే మీరు ఎటువంటి ఎలక్ట్రిసిటీ బిల్ అయినా మీరు సరే మీరు పేమెంట్ చేసేసుకోవచ్చు, ఇన్సూరెన్స్ అయినా సరే మీరు పేమెంట్ చేసేసుకోవచ్చు. ఏదైనా గవర్నమెంట్ పేమెంట్ వెబ్సైట్స్ ఉంటాయి కదా, సో దాంట్లో ఒకవేళ మీకు అమెజాన్ పే సపోర్ట్ ఉందనుకోండి, ఇక్కడ ఆ గిఫ్ట్ కార్డ్ యూస్ చేసుకుని అయితే మీరు పేమెంట్ చేసేసుకోవచ్చు అనమాట. అప్పుడు ఏమవుతుంది, మనకి ఒకది షాపింగ్ కార్ట్ లెక్క పడుతుంది అనమాట. మీరు ఒక షాప్ చేసినట్టు అమెజాన్ పే కనుక మీరు గిఫ్ట్ కార్డ్ కూడా అనుకోండి, మీరు ఒక షాపింగ్ చేసుకున్నట్టు అనమాట. అది ఈ విధంగా అయితే మీరు ఆ అమెజాన్ పే బ్యాలెన్స్ యూస్ చేసుకొని మీరు కావాల్సిన పేమెంట్స్ అనేది మీరు యూస్ చేసుకున్నారు అనుకోండి, దాని తగ్గట్టు మీకు రివార్డ్స్ అయితే వస్తుంటాయి అనమాట. థర్డ్ హ్యాక్ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, ఆటో ఈఎంఐ అవాయిడ్ ట్రిక్ అనమాట. చాలా బ్యాంక్స్ ఏం చేస్తుంటాయి అంటే, మీరు ఎప్పుడైతే పేమెంట్ పేజ్ కి అయితే వెళ్తారో, పేమెంట్ పేజ్ కి వెళ్ళిన తర్వాత మీరు ఒకవేళ హెవీ అమౌంట్ యూస్ చేస్తున్నారు అనుకోండి, డైరెక్ట్ అక్కడ మీరు ఓటీపీ ఎంటర్ చేయగానే కింద మనకి ఈఎంఐ గా కన్వర్ట్ చేసుకోమంటారా అనేది మనకి అక్కడ కనిపిస్తుంటది అనమాట. సో మన చాలా మంది ఏంటంటే దాన్ని క్లిక్ చేసుకొని 6 months ఈఎంఐ, 3 months ఈఎంఐ అయితే ఏదో ఒకటి సెలెక్ట్ చేసేసుకుంటారు ఒకవేళ పెద్ద అమౌంట్ అయితే. ఇలా కనుక మీరు యాడ్ చేసుకున్నారు అనుకోండి, లేదంటే కొన్ని బ్యాంక్స్ ఏం చేస్తారంటే ఆటోమేటిక్ గా మీకు ఒక హెవీ అమౌంట్ ఉంది అనుకోండి, మీకు కాల్ చేసి మరి ఈఎంఐ గా కన్వర్ట్ చేసుకుంటారా అని అయితే ప్రతి ఒక్క బ్యాంక్ అయితే మిమ్మల్ని అడుగుతూనే ఉంటుంది. అండ్ దాంతో పాటుగా మీకు మెసేజ్ చేస్తుంది, కాల్స్ చేస్తుంది, నోటిఫికేషన్స్ సెండ్ చేస్తుంది, మీకు ఈ ఆఫర్ ఉంది, మీకు ఆ ఆఫర్ ఉందని చెప్తుంటుంది. కానీ మీకు ఎన్ని ఆఫర్లు ఉన్నా సరే వాళ్ళు ఎందుకు మీకు ఈఎంఐ కన్వర్ట్ చేసుకోవడానికి మీకు ఒక అవకాశం అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి దాని త్రూ వాళ్ళకి ప్రాసెసింగ్ ఫీ వస్తుంది అండ్ దాంతో పాటుగా వాళ్ళకి ఇంట్రెస్ట్ వస్తుంది. ఇంట్రెస్ట్ మీకు మొత్తం తగ్గించరు, ఎంతో కొంచెమే తగ్గిస్తారు. మీకు ఆఫర్ ఉందని చెప్తారు కదా, మీకు అలా ఈఎంఐ 50% మాత్రమే తగ్గిస్తారు, ఇంకా మిగతా 50% మీరే పే చేయాల్సి ఉంటుంది. సో మోస్ట్లీ ఏం చేస్తారంటే మీరు ఈఎంఐ కన్వర్షన్స్ అయితే మీరు స్టాప్ చేసేసుకోండి. ఈఎంఐకి పెట్టుకున్నారు అనుకోండి, మీకు మీ నుంచే డబ్బులు పోతాయి తప్పితే మీకు వచ్చే లాభం అయితే ఏం ఉండదు అనమాట. మీరు ఒకవేళ ఈ మంత్ లో 10,000 బిల్ అయింది అనుకోండి, దాన్ని ఈఎంఐ కన్వర్ట్ చేసుకుంటే మీకు 14% అయితే మీకు ఇంట్రెస్ట్ అయితే పడుతుంది అనమాట. 14 నుంచి స్టార్ట్ అవుతుంది. కొన్ని బ్యాంక్స్ 16 వేస్తాయి, కొన్ని బ్యాంక్స్ 18 వేస్తాయి,
వేస్తే కొన్ని బ్యాంక్స్ 24% వేసే బ్యాంక్స్ కూడా చాలా ఉన్నాయి అనమాట. సో వీటన్నిటి కనుక మీరు అవాయిడ్ చేసుకొని ఇలా మీరు పేమెంట్ చేసుకోవడం కంటే డైరెక్ట్ గా మీరు మీ ఫుల్ పేమెంట్ చేసేసుకున్నారు అనుకోండి, మీ సిబిల్ స్కోర్ ఇంప్రూవ్ అవుతుంది అండ్ దాంతో పాటుగా మీకు ఆఫర్స్ అనేది ఎక్కువ వస్తుంటాయి అనమాట. మీరు ఇప్పుడు పర్చేస్ ని ఈఎంఐ కన్వర్ట్ చేసుకోవడం కంటే కొన్ని రోజులు ఇలానే ఫుల్ పేమెంట్ చేసుకుంటే వెళ్ళారనుకోండి, మీకు బ్యాంక్ వాళ్ళే తక్కువ ఇంట్రెస్ట్ రేట్ కి మీకు పర్సనల్ లోన్ ఆఫర్ చేయొచ్చు, మీకు హోమ్ లోన్ ఆఫర్ చేయొచ్చు, లేదంటే మీకు బైక్ లోన్ కూడా వాళ్ళైతే ఆఫర్ చేయొచ్చు అనమాట. సో ఒకవేళ మీరు ఈఎంఐ కన్వర్ట్ చేసుకున్నారు అనుకోండి, మీకు ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది, జిఎస్టీ ఉంటుంది అండ్ దాంతో పాటుగా మీకు ఇంట్రెస్ట్ కూడా అయితే పడుతుంది అనమాట. అది మనకి బ్యాంక్ టు బ్యాంక్ వేరే అయినా సరే మీకు అయితే ఇంట్రెస్ట్ అనేది హెవీ బర్డెన్ అయిపోతుంది. మీరు ఒక 10,000 మీరు స్పెండ్ చేశారనుకోండి, లేదు ఎక్కువ అమౌంట్ ఏదైనా స్పెండ్ చేశారనుకోండి, దాని తగ్గట్టు కూడా మీరైతే ఫుల్ పేమెంట్ అయితే రెడీ చేసి పెట్టుకోండి. రెడీ చేసి పెట్టుకున్న తర్వాత దాన్ని అయితే యూస్ చేసుకోండి. లేదు అంటే మన ఛానల్లో ఏ క్రెడిట్ కార్డ్ ఎలా వాడాలని అయితే నేను పర్ఫెక్ట్ అయితే ఒక డెడికేటెడ్ వీడియోస్ అయితే చేసి పెట్టాను అనమాట. సో దాన్ని కనుక యూస్ చేసుకున్నారు అనుకోండి, ₹1 ఖర్చు లేకుండా మీరు హెవీ అమౌంట్ స్పెండ్ చేసినా సరే దాన్ని అయితే మళ్ళీ మీరు రికవర్ చేసుకోవచ్చు అనమాట. ఇది మాత్రం ఎడ్యుకేషన్ పర్పస్ లో మాత్రమే, ఎవరిని హెవీ పేమెంట్స్ చేయమంటే నేనైతే ఎంకరేజ్ చేయట్లేదు. ఒకవేళ అయ్యి ఉంటే మీరు ఎలా యూస్ చేసుకొని మీరు ఈఎంఐని అయితే లైక్ ఇంట్రెస్ట్ అయితే తప్పించుకోవచ్చు అండ్ రివార్డ్స్ ఎలా తీసుకోవచ్చు అనే దాని గురించి అయితే మాత్రమే నేను వీడియోస్ అయితే చేశాను అనమాట. సో అదైతే మీరు గుర్తుపెట్టుకోండి, ఎవరిని ఇక్కడ నేను ఎంకరేజ్ చేయట్లేదు అనమాట హెవీ పేమెంట్స్ చేయండి అనేసి అయితే. అండ్ హ్యాక్ నెంబర్ 4 కనుక చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, లాంచ్ యాక్సెస్ వితౌట్ ట్రావెల్ కార్డ్. మనలో చాలా మంది ఏమనుకుంటారంటే ట్రావెల్ కార్డ్స్ ఉంటే మాత్రమే మనం లాంచ్ యాక్సెస్ కి ఎలిజిబుల్ అవుతామని అనుకుంటారు అనమాట. అది కాదు ఫ్రెండ్స్, మీకు ఎటువంటి క్రెడిట్ కార్డ్ తీసుకున్నా సరే మోస్ట్ ఆఫ్ ద క్రెడిట్ కార్డ్స్లలో మనకి లాంచ్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి అనమాట. కాకపోతే ఇక్కడ ఏంటంటే మోస్ట్లీ అన్ని కార్డ్స్ ఇంతకుముందు అయితే మనకి ఫ్రీగా అయితే ప్రొవైడ్ చేస్తారు, కానీ ఇప్పుడు ఏమైందంటే మినిమం స్పెండ్ అయితే వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు అనమాట. సో ఈ మంత్ లో కనుక మీరు మినిమం స్పెండ్ చేశారనుకోండి, ఆర్ఎల్స్ ఈ క్వార్టర్ లో కనుక మీరు మినిమం స్పెండ్ చేశారనుకోండి, సో దానికోసరికి మీకు ఒక లాంచ్ యాక్సెస్ అయితే వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు అనమాట. మీ బ్యాంక్ కి ఎప్పుడు ఎంత స్పెండ్ చేస్తే మీరు లాంచ్ యాక్సెస్ కి ఎలిజిబుల్ అవుతారో అంతవరకు ఒక క్రెడిట్ కార్డ్ స్పెండ్ చేసుకోండి. ఒకవేళ కనుక మీరు ఇద్దరు ట్రావెల్ చేస్తున్నారు అనుకోండి, ఇద్దరు ఒక ఫ్యామిలీ ట్రావెల్ చేస్తున్నారు అనుకోండి, మీ ఫ్యామిలీ తగ్గట్టుగా అయితే మీరు లాంచ్ యాక్సెస్ ఉన్న కార్డ్స్ అయితే మీరు తీసుకోండి. చాలా క్రెడిట్ కార్డ్స్ అయితే మనకి లాంచ్ యాక్సెస్ అయితే ఇప్పుడు అవైలబుల్ ఉంది. ఆ బెనిఫిట్ తగ్గట్టు అయితే మీరు ఆ కార్డ్ లో స్పెండ్స్ అయితే చేయండి. ఒకటే కార్డ్ లో కనుక మీరు హెవీ స్పెండ్స్ చేశారనుకోండి, మీకు ఒక లాంచ్ యాక్సెస్ మాత్రమే వస్తుంది. ఒకవేళ కనుక మీరు మల్టిపుల్ కార్డ్స్ లో కనుక మీరు స్పెండ్ చేశారనుకోండి, ఆ మైల్ స్టోన్ కనుక మీరు రీచ్ అయ్యారనుకోండి, మీకు కావాల్సినట్టుగా అయితే మీకు లైక్ ఎన్ని కార్డ్స్ అయితే మీరు యూస్ చేస్తారో, ఎన్ని కార్డ్స్ లో మీరు మైల్ స్టోన్ అనేది మీరు అచీవ్ చేయగలుగుతారో దాని తగ్గట్టుగా అయితే మీరు లాంచ్ యాక్సెస్ అయితే మీరు ఎంజాయ్ చేయొచ్చు అనమాట. కొన్ని కార్డ్స్ ఏంటంటే ఫ్రెండ్స్, ఎటువంటి మైల్ స్టోన్ మీరు రీచ్ అవ్వకుండా సరే మీకు లాంచ్ యాక్సెస్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. కానీ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీలో ఎంతమంది ట్రావెల్ చేస్తారు, ఎంతమందికి మనకి లాంచ్ యాక్సెస్ కావాలని అనుకుంటారు. ప్రతి ఒక్క క్రెడిట్ కార్డ్ అయితే వాళ్ళు లాంచ్ యాక్సెస్ అన్లిమిటెడ్ అని చెప్తూ ఉంటారు, కానీ అందులో మనకి ఎంతవరకు అవసరం, ఏది అవసరం అనేది మీరు గుర్తుపెట్టుకోండి. మీరు ఒకవేళ ఫుల్లీ ట్రావెలర్ అయితే మాత్రం ట్రావెల్ కార్డ్ తీసేసుకోండి. లేదు మేము జనరల్గా ఎప్పుడోసారి ట్రావెల్ చేస్తామని అనుకుంటే మాత్రం ఒక మంచి క్రెడిట్ కార్డ్ అయితే తీసుకోండి. దాని ప్రకారం అయితే మీరు లాంచ్ యాక్సెస్ అయితే ఎంజాయ్ చేయండి. హ్యాక్ నెంబర్ 5 చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, డ్యూయల్ రివార్డ్ స్ట్రాటజీ అనమాట. సో ఇది ఏంటంటే ఫ్రెండ్స్, ఇప్పుడు ఒకవేళ మీరు షాపింగ్ చేస్తున్నారు, అది ఆన్లైన్ కానివ్వండి ఆఫ్లైన్ కానివ్వండి, ఎక్కడ ఒక దగ్గర షాప్ చేస్తున్నారు, లేదంటే ఏదైనా పేమెంట్ చేస్తున్నారు, లేదంటే పెట్రోల్ కొట్టించుకుంటున్నారు, దాని తగ్గట్టుగా మీకు ఎక్కడైతే రివార్డ్స్ వస్తాయో, ఇప్పుడు మీరు పెట్రోల్ కొట్టించుకున్నారు అనుకోండి, పెట్రోల్ తగ్గట్టు ఒక మంచి క్రెడిట్ కార్డ్ తీసుకోండి. మీరు ఆన్లైన్ లో షాప్ చేస్తారు ఎక్కువ, సో దాని తగ్గట్టు ఒక మంచి క్రెడిట్ కార్డ్ తీసుకోండి. లేదు మీకు ఎక్కువ గ్రోసరీస్ స్పెండ్ చేస్తారు, లేదా ఫుడ్ ఐటమ్స్ ఎక్కువ స్పెండ్ చేస్తారు, సో దాని తగ్గట్టు ఒక మంచి క్రెడిట్ కార్డ్ తీసుకోండి. ఈ క్రెడిట్ కార్డ్ లో చూసుకున్నట్టయితే వాళ్ళకి సంబంధించిన యాప్ పని చేశారు అనుకోండి, అందులో ప్రతి ఒక్క క్రెడిట్ కార్డ్ యాప్ లో సార్ మీకు ఆఫర్స్ అనేది కనిపిస్తుంది అనమాట. ఏదైనా సరే మీరు ఆర్డర్ చేద్దాం అనుకునే ముందు, అది ఫుడ్ కానివ్వండి, షాపింగ్ కానివ్వండి, పెట్రోల్ కానివ్వండి, ఏదైనా సరే దానికి ఒకసారి మీరు ఆఫర్ సెక్షన్ లోకి వెళ్ళండి, వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి మీకు కావాల్సిన ఆఫర్స్ ఏమైనా ఉన్నాయా, మీ కార్డ్ మీద ఆఫర్స్ ఉన్నాయా అనేది మీరు పర్టికులర్ గా వెళ్ళి ఒకసారి చెక్ చేసుకున్నారు అనుకోండి. జస్ట్ ఎంతసేపు పడుతుంది, మనకి ఒక 5 minutes పడుతుంది. ఆ 5 minutes కనుక మీరు చెక్ చేశారనుకోండి, దాని తగ్గట్టు ఏదైనా ఆఫర్ ఉంటే మీకు ఆఫర్ వస్తుంది. అండ్ దాంతో పాటుగా కొన్ని ఇప్పుడు హెచ్డిఎఫ్సి కానివ్వండి, ఐసిఐసి కానివ్వండి, యాక్సెస్ కానివ్వండి చూసుకుంటే ఏంటంటే మనకి హెచ్డిఎఫ్సి చూసుకుంటే మనకి స్మార్ట్ బై అని ఉంటుంది, యాక్సెస్ సంబంధించిన ఆఫర్ స్పేస్ సపరేట్ గా ఉంటుంది. అండ్ దాంతో పాటుగా వన్ కార్డ్ చూసుకుంటే మనకి ఆఫర్ సెక్షన్స్ అని సపరేట్ గా ఉంటుంది. ఎస్బీఐ చూసుకుంటే మనకి ఎస్బీఐ కార్డ్ ఆఫర్స్ అనేసి ఉంటుంది, సపరేట్ గా వెబ్సైట్స్ అయితే ఉంటాయి. సో ఈ వెబ్సైట్ కనుక మీరు రీచ్ అయ్యారనుకోండి, ఆ వెబ్సైట్ నుంచి వెళ్ళి మనకి సపరేట్ గా ఇప్పుడు మీరు ఒక ప్రోడక్ట్ ఏదైనా ₹100 ప్రోడక్ట్ కొన్నారనుకోండి, దానికి మీకు వచ్చే ఒకటే రివార్డ్ పాయింట్ వచ్చింది అనుకోండి, ఇలాంటి మీరు ఆఫర్స్ వెబ్సైట్ ఏదైనా చూసుకొని కనుక మీరు వెళ్ళారనుకోండి, అక్కడి నుంచి మీకు 5x రివార్డ్స్ రావచ్చు, లేదంటే 10x రివార్డ్స్ రావచ్చు. సో దాని తగ్గట్టుగా అయితే మీకు ఆఫర్స్ అనేది మీకు ఇంక్రీజ్ అవుతాయి అనమాట. సో దీనికి చెక్ చేసుకుని మనకి ఎంతసేపు పడుతుంది, అరౌండ్ ఒక 5 to 10 minutes అంతే కదా. 5 to 10 minutes లో మనకైతే పోయేదైతే ఏముండదు. అండ్ దాంతో పాటు ఒకవేళ మీరు ఏదైనా సేల్స్ టైంలో కొన్నారనుకోండి, సేల్స్ టైంలో కూడా మనకు అంత పెద్ద హరిబరిలో కొనాల్సిన అవసరం అయితే ఏముండదు. చాలా రోజులు అయితే సేల్స్ ఉంటాయి. ఒకవేళ దానికి ఒక 5 minutes ముందు, ఎప్పుడైతే మీకు సేల్ స్టార్ట్ అవుతుందో దానికి ఒక 5-10 minutes ముందు కనుక మీరు ఆఫర్ సెక్షన్ లోకి వెళ్ళి చూసుకున్నారనుకోండి, ఆ ఆఫర్స్ కనుక మీరు గ్రాప్ చేసుకొని దాంతో పాటుగా మీరు ఒకవేళ షాప్ చేసినప్పుడు మనకి డీల్స్ వస్తాయి, డీల్స్ లో తక్కువ ప్రైస్ వస్తుంది. ఆ తక్కువ ప్రైస్ కి దాంతో పాటు మనకి ఏదైనా కార్డ్ ఆఫర్ ఇస్తారు. ఆ కార్డ్ ఆఫర్ కనుక మీరు అప్లై చేసుకొని మీరు పేమెంట్ చేశారనుకోండి, మీకు నార్మల్ గా వచ్చే రివార్డ్ కంటే, నార్మల్ గా వచ్చే క్యాష్ బ్యాక్ కంటే ఇప్పుడు ఎక్కువ రిటర్న్స్ అయితే మీకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. మీకు ఒకవేళ ₹100 ఒక ₹5 క్యాష్ బ్యాక్ వచ్చింది అనుకోండి, స్మార్ట్ బై వెబ్సైట్స్ ఉంటాయి, లేదంటే మనకి రివార్డ్స్ వెబ్సైట్స్ ఉంటాయి అనేసి, సో దాని ద్వారా కనుక మీరు వెళ్ళారనుకోండి, మీకు అక్కడ 5% కానీ ఒకవేళ మీకు అక్కడ 2x
2x రిటర్న్స్ అని అనుకోండి, 5x కాస్త మీకు 10% వరకు అయితే మీకు రివార్డ్స్ వస్తాయి. అండ్ దాంతో పాటు ఆల్రెడీ ఎలాగో అమెజాన్ లో ఫ్లిప్కార్ట్ లో చూసుకుంటే మనకి బ్యాంక్స్ అయితే చాలా వరకు డిస్కౌంట్స్ ఇస్తుంటాయి. 5% డిస్కౌంట్ అని, 10% డిస్కౌంట్ అని. ఇలా చూసుకున్నట్టయితే 5% మీకు రివార్డ్స్ వస్తాయి. అండ్ ఆ వెబ్సైట్ ద్వారా వెళ్ళడం వల్ల ఇంకో 5% రివార్డ్స్ యాడ్ అయితే మనకి న్యాచురల్ అయితే ఒక 10,000 ప్రోడక్ట్ ఏదైనా కొనాలనుకోండి, ఆల్మోస్ట్ ఒక 1,000 తగ్గుతుంది. ఇంకా 1,000 వచ్చాక మనకి బ్యాంక్ డిస్కౌంట్ వస్తుంది. ఈ 2,000 తగ్గంగా కూడా ఇంకా 8,000 మీద మీకు 10% రివార్డ్స్ అయితే వస్తాయి అనమాట. సో ఇలా కనుక మీరు స్పెండ్ చేశారనుకోండి, మీకు నార్మల్ గా వచ్చే రివార్డ్స్ కంటే ఇంకొంచెం ఎక్కువ రివార్డ్స్ అయితే మీరు గెయిన్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు చెప్పిన హ్యాక్ మీకు ఎలా అనిపించింది అనేది నాకు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఒకవేళ కనుక మీకు రివార్డ్స్ పోర్టల్స్ కనుక మీకు కనపడలేదు అనుకోండి, మీరు సెర్చ్ చేస్తే మీరు ఏ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ యూస్ చేస్తున్నారో నాకు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేశారనుకోండి, దాని పక్కన రివార్డ్స్ పోర్టల్ అని కనుక మీరు ఎంటర్ చేశారనుకోండి, దాని తగ్గట్టుగా అయితే మీకు నేను రివార్డ్స్ పోర్టల్స్ అయితే నేను మీకు లింక్ అయితే పెడతాను అనమాట. లేదంటే మీకు ఆ వెబ్సైట్ యొక్క పేరు కూడా మీకు అయితే యాడ్ చేస్తాను అనమాట. హ్యాక్ నెంబర్ 6 కనుక చూసుకుంటే ఫ్రెండ్స్, మనకి క్రెడిట్ కార్డ్ లిమిట్ ఇంక్రీజ్ అనమాట. మనలో చాలా మంది క్రెడిట్ కార్డ్ యూస్ చేస్తుంటారు. ఇనిషియల్ గా తీసుకున్న క్రెడిట్ కార్డ్ కి మీకు 30 to 1 lakh మధ్యలో మీకు లిమిట్ వచ్చింది అనుకోండి, ఆ లిమిట్ ఇప్పటికీ మనకి అలానే ఉంటుంది. అలా ఉన్న లిమిట్ ని ఒకవేళ ఇంకా మీరు ఇంక్రీజ్ చేసుకోవాలనుకుంటే ఇప్పుడు నేను చెప్పబోయే ట్రిక్ అయితే యూస్ చేయండి. ఖచ్చితంగా మీ క్రెడిట్ లిమిట్ అయితే ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సో ఫస్ట్ ఏం చేస్తారంటే, మీరు ఆ క్రెడిట్ కార్డ్ లో ఎవ్రీ మంత్ స్పెండ్స్ చేయండి. ఆ స్పెండ్స్ కూడా మీకు 30% బిలోనే ఉండాలి. 30% పైకి అయితే మీరు వెళ్ళకూడదు అనమాట. 30% బిలో మాత్రమే మీరు మెయింటైన్ చేయండి. అండ్ దాంతో పాటుగా ఇప్పుడు ఏదైతే మీకు బిల్ జనరేట్ అవుతుందో, ఆ బిల్ జనరేట్ అయిన కాంచెల్ మీకు 10 to 15 days అయితే మీకు బిల్ పేమెంట్ పీరియడ్ ఉంటుంది కదా. ఎప్పుడైతే మీకు బిల్ జనరేట్ అవుతుందో, బిల్ జనరేట్ అయినా 1 to 3 days లో అయితే మీరు పేమెంట్ చేసాక ట్రై చేయండి. ఫుల్ పేమెంట్ చేసాక ట్రై చేయండి. ఎటువంటి మినిమం పేమెంట్లు కానివ్వండి, సగం కట్టి సగం తర్వాత నెక్స్ట్ మంత్ కడతారా, ఇలాంటివి ఏం చేయకండి. ఫుల్ పేమెంట్ కట్టేసేయండి. ఇలా కడుతూ వెళ్ళారనుకోండి, మీరు ఎప్పటికైనా సరే ఒకవేళ కార్డ్ యూస్ చేసుకుని ఏదైనా పెద్ద పేమెంట్ చేయాల్సి వచ్చింది, ఎప్పుడో ఒకసారి చేయండి. హెవీ పేమెంట్స్ కానీ కంటిన్యూస్ అయితే పేమెంట్స్ చేసాక అయితే ట్రై చేయకండి. ఎప్పుడో ఒకసారి అయితే ఒక 2 to 3 months ఒకసారి అయితే హెవీ పేమెంట్స్ వచ్చాయి అనుకోండి, చేసేయండి, పర్లేదు. కానీ బిల్ జనరేట్ అయిన వెంటనే మీరు కట్టేసుకోండి. ఎప్పటికీ మినిమం డ్యూ అయితే మీరు పే చేయకుండా ఉన్నారనుకోండి, అప్పుడు మీకు బ్యాంక్ మీకు ఆఫర్ అయితే ప్రొవైడ్ చేస్తుందన్నమాట. మీకు కాల్స్ చేస్తారు, మీకు SMS చేస్తారు, మీ మీకు మెయిల్స్ కూడా చేస్తుంటారు అనమాట. సో వాటినైతే మీరు దృష్టిలో పెట్టుకొని చెక్ చేసుకుంటూ ఉండండి. ఎప్పటికప్పుడు మెసేజ్ చెక్ చేసుకుంటూ ఉండండి, మెయిల్ చెక్ చేసుకుంటూ ఉండండి. లేదు అని అంటే డైరెక్ట్ గా మీరు వెబ్సైట్ ఆర్ యాప్స్ నుంచి సరే మీరు లిమిట్ అయితే ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనమాట. మీకు అక్కడ ఆఫర్ అయితే కనిపిస్తుంటుంది. మీ బ్యాంకింగ్ యాప్ ఉందనుకో మీ దాంట్లో, అక్కడ వాళ్ళు నోటిఫికేషన్ సెండ్ చేస్తుంటారు, SMS సెండ్ చేస్తుంటారు, మెయిల్ సెండ్ చేస్తుంటారు. సో వీటన్నిటిని యూస్ చేసుకుని అయితే మీరు లిమిట్ అయితే ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనమాట. కొంచెం సేఫ్గా అయితే ఉండండి. ఎవరికి ఓటీపీస్ అయితే షేర్ చేయకండి. మీ పర్సనల్ డీటెయిల్స్ కానివ్వండి, ఏది మీరు ఎవరితో షేర్ చేయకండి. ఒకవేళ మీరు వాళ్ళు డైరెక్ట్ కాల్లో మేము ఇంక్రీజ్ చేస్తామంటే అలా ఒప్పుకోకండి. డైరెక్ట్ మీరు మీ ఓన్గా మీ యాప్ నుంచి అయితే మీరు ఇంక్రీజ్ చేసుకుని ట్రై చేయండి. లేదంటే నియరెస్ట్ బ్రాంచ్కి ఏదైనా వెళ్ళి అక్కడ అయితే లిమిట్ ఇంక్రీజ్ చేసుకుని అయితే ట్రై చేయండి. హ్యాక్ నెంబర్ 7 కనుక చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, ఇప్పుడు మనలో చాలా మంది ఏం చేస్తారంటే, రూపే క్రెడిట్ కార్డ్ కానివ్వండి, ఏదైనా వీసా క్రెడిట్ కార్డ్ కానివ్వండి ఒకటి ఉన్నదనుకోండి, దాన్ని ఏం చేస్తారంటే ప్రతి దానికి ఒక కార్డే వాడుతుంటారు అనమాట. అలా యూస్ చేసుకోకండి. ఎప్పుడైనా సరే ఒకవేళ మీరు యూపీఐ పేమెంట్స్ ఎక్కువ చేస్తారనుకోండి, యూపీఐకి తగ్గట్టు ఒక సపరేట్ క్రెడిట్ కార్డ్ తీసుకోండి. అండ్ ఒకవేళ ఇంకా మీరు ఇంటర్నేషనల్ పేమెంట్స్ ఏమైనా చేయాలనుకున్నారు అనుకోండి, ఇంటర్నేషనల్ బెనిఫిట్స్ ఉండే క్రెడిట్ కార్డ్స్ అయితే ఎక్కువ తీసుకోండి. ట్రావెల్కి ఒక సపరేట్ క్రెడిట్ కార్డ్ తీసుకోండి. మనకి యూటిలిటీస్ కోసం సపరేట్గా ఏదైనా బెనిఫిట్ ఉందనుకోండి, అలాంటి ఒక మంచి బెనిఫిట్స్ ఉన్న క్రెడిట్ కార్డ్ తీసుకోండి. అలా అని చెప్పేసి 10 కార్డ్స్ తీసుకోమంటారు అంటే అలా అని కాదు. మీకు కావాల్సిన కార్డ్ అనేది మీరు ఎక్కువ ఏదైతే స్పెండ్ చేస్తారో దాని తగ్గట్టు ఒక మంచి క్రెడిట్ కార్డ్ తీసుకున్నాను అనుకోండి. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను అనమాట. ఇప్పుడు మీరు పెట్రోల్ ఎక్కువ కొట్టిస్తారు, దాంతోపాటు యూపీఐ పేమెంట్స్ ఎక్కువ చేస్తారు అనుకోండి, SBI నుంచి మనకి BPCI లాక్డ్-ఇన్ కార్డ్ ఉంటుంది, ది బెస్ట్ కార్డ్ అనమాట. సో దాంతో మీరు పెట్రోల్ కొట్టించుకున్నాను అనుకోండి, మీకు డైరెక్ట్ మీకు 6.25% రివార్డ్స్ అయితే వస్తాయి అనమాట. ఒక 10,000 స్పెండ్ చేశాను అనుకోండి, ఒక మంత్ లో 625 రూపీస్ అయితే మీకు రిటర్న్ అయితే వస్తుంది అనమాట. ఆ కార్డ్ మనం రూపాయి కింద కన్వర్ట్ చేసుకొని డైరెక్ట్ ఎక్కడైనా సరే మీరు స్కాన్ అండ్ పే చేసుకోవచ్చు. అది కనుక మీరు గ్రోసరీస్ స్పెండ్ చేశారనుకోండి, స్కాన్ అండ్ పే ద్వారా అక్కడ మీకు రిటర్న్స్ వస్తాయి. ఇలా మీకు పెట్రోల్ కొట్టించారనుకోండి, ఇక్కడ నుంచి మీకు రిటర్న్స్ వస్తాయి. ఇలాంటి కార్డ్స్ అయితే మనకి చాలా అయితే అవైలబుల్ ఉంటాయి. సో మీరు ఫస్ట్ మీరు దేనికి ఎక్కువ యూస్ చేస్తున్నారు అనేది ఒక కార్డ్ అయితే ఫిక్స్ చేసుకోండి. ఆ కార్డ్లో అదే బ్యాంక్ నుంచి వెళ్ళి, లేదంటే మీకు ఒకవేళ కాదు మేము వేరే బ్యాంక్లో ఎక్కువ మనకి బెనిఫిట్స్ ఉన్నాయని చూసినట్టయితే మీరు ఆ దాన్ని కూడా వెళ్ళిపోండి. ఏదైనా ఒక 3 కేటగిరీస్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. ఎక్కువ మీరు ఏది స్పెండ్ చేస్తారు, ఫుడ్కి ఎక్కువ స్పెండ్ చేస్తారా, లేదంటే పెట్రోల్కి ఎక్కువ స్పెండ్ చేస్తారా, లేదంటే ఆన్లైన్ స్పెండ్స్ ఎక్కువ చేస్తారా, లేదంటే యూపీఐ పేమెంట్స్ ఎక్కువ చేస్తారా, ఇలా ఏదన్నా ఒక 2 to 3 కేటగిరీస్ సెలెక్ట్ చేసుకొని ఆ కేటగిరీస్ నుంచి మీకు కావాల్సిన కార్డ్స్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. దాని ప్రకారం అయితే మీరు యూస్ చేసుకున్నారు అనుకోండి, యూపీఐ రివార్డ్స్ యూపీఐకి వస్తుంటాయి. ఆర్ఎల్స్ ఆన్లైన్ షాపింగ్ కి ఆన్లైన్ ఆఫర్స్ ఉన్న కార్డ్ తీసుకుని కనుక మీరు పేమెంట్స్ చేశారనుకోండి, దాంట్లో మీకు బెనిఫిట్స్ అయితే వస్తుంటాయి అనమాట. అది స్మాల్ పేమెంట్స్ అయినా సరే ఎక్కువ రిటర్న్స్ అయితే ఇచ్చడానికి అయితే ఛాన్స్ ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, ఒక పర్టికులర్ మా దగ్గర ఎన్ని కార్డ్స్ మేము మెయింటైన్ చేయొచ్చు అని. అయితే మీరు ఎన్ని కార్డ్స్ అయినా సరే మీరు మెయింటైన్ చేసుకోవచ్చు. కాకపోతే మీకు ఏంటంటే ఒక సిస్టమేటిక్ అనేది ఉండాల్సి ఉంటుంది అనమాట. నేను ఈ కార్డులో ఇంత మాత్రమే యూస్ చేయాలి, ఈ మంత్కి నా లిమిట్ ఇంతే, నేను ఇంతే ఖర్చు పెట్టాలని కనుక మీకు ఒక క్లారిటీ ఉందనుకోండి, మీరు ఎన్ని కార్డ్స్ కన్నా సరే ఇక్కడ అయితే అప్లై చేసేసుకోవచ్చు అనమాట. దాని తగ్గట్టుగా మీరు యూటిలైజేషన్ కూడా మీరు కంట్రోల్ చేసుకోండి. అలా అని చెప్పి ఎన్ని కార్డ్స్ పడితే అన్ని కార్డ్స్ తీసుకొని అయితే మీరు ఈఎంఐస్ కట్టుకుంటే అయితే వెళ్ళకండి. అండ్ దాంతో పాటుగా క్రెడిట్ కార్డ్ ట్రాప్ అయితే మీరు పడకండి. ఎవరికైతే రిక్వైర్మెంట్ ఉంటుందో వాళ్ళు మాత్రమే క్రెడిట్ కార్డ్స్ అయితే అప్లై చేసుకోండి, వాళ్ళు మాత్రమే క్రెడిట్ కార్డ్ ని యూస్ చేయండి. అంతే తప్పితే మీరు
ప్రతి దానికి క్రెడిట్ కార్డ్ నుంచి పేమెంట్ చేసుకుంటాం, దాని తర్వాత కట్టుకుందాం లేదా దాని తర్వాత మనం రొటేట్ చేసుకుందాం అని మాత్రం ఎటువంటి క్రెడిట్ కార్డ్ అయితే మీరు తీసుకోకండి. ఒకవేళ మీకు ఏ క్రెడిట్ కార్డ్ తీసుకోవాలో మీకు తెలియకపోతే మీరు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేశారనుకోండి మీ రిక్వైర్మెంట్స్ ని, నేనే ఒక మంచి క్రెడిట్ కార్డ్ అయితే మీకు సజెస్ట్ చేస్తాను అనమాట. అక్కడ ఎటువంటి నేను నా స్వార్థం అయితే ఏం చూసుకున్నాను అనమాట. మీకు ఏదైతే బెస్ట్ అనిపిస్తుందో ఆ క్రెడిట్ కార్డ్ మాత్రమే మీకు సజెస్ట్ చేస్తాను అనమాట. ఇది ఫ్రెండ్స్ మనకి ఓవరాల్ గా చూసుకున్నట్టయితే ఈ వీడియో మీకు నచ్చిందని అయితే అనుకుంటున్నాను. ఈ వీడియో చూసే ఏ పాయింట్ ఆఫ్ వ్యూ అయినా సరే మీకు ఈ వీడియో నచ్చితే మాత్రమే, ఇక్కడ చూసారంటే ఖచ్చితంగా ఎంతో కొంత నచ్చే ఉంటుందని అయితే అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. అలాగే సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోవడం అయితే అసలుగా మర్చిపోకండి ఫ్రెండ్స్. ఒకవేళ ఇంకా మీకు ఈ వీడియో నచ్చలేదు అనుకోండి, ఎందుకు నచ్చలేదో ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే ఒక డిస్లైక్ చేయడం అయితే అసలుకే మర్చిపోకండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానివ్వండి, మీకు ఇంకేమైనా రివార్డ్స్ గురించి తెలుసుకోవాలన్నా సరే, ఎటువంటి రివార్డ్స్ ఎలా రీడింగ్ చేసుకోవాలని మీకు తెలుసుకోవాలన్నా సరే చిన్న కామెంట్ రాశారనుకోండి, పక్కా రిప్లై ఇస్తాను. అండ్ కుదిరితే మంచి డెడికేటెడ్ వీడియో కూడా మీకోసం చేసి పెడతాను అనమాట. అండ్ ఫైనల్గా వచ్చేసరికి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.